హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో అయితే ఈవినింగ్ 6-9 వరకైతే వీడియోనైతే షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా వీడియోనైతే లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. ఈవినింగ్ వ్లాగ్ అయితే బావుంటుంది. తప్పకుండా లాస్ట్ వరకైతే చూసేయండి. ఇంకా ఈవినింగ్ అయితే పనులనైతే స్టార్ట్ చేసేసాను. ఇక్కడైతే ఫస్ట్ ఈవినింగ్ అవ్వగానే టీ తాగాలనిపిస్తది. కొంచెం అల్లం ఎక్కువగా వేసేసుకొని టీ అయితే పెట్టేసుకొని గిన్నెలైతే వాష్ చేసేసుకోవాలి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికైతే చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ వీడియోనైతే లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇంకా ఇక్కడ గిన్నెలనైతే వాష్ చేసేసుకొని పనులనైతే స్టార్ట్ చేసేసేయాలి. ఈరోజు ఆఫ్టర్‌నూన్ అయితే కర్రీ ఏం ప్రిపేర్ చేసేసుకోలేదు. ఇంకా నైట్ అయితే డిన్నర్ కోసమైతే పొంగల్ చేద్దామనేసి చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే గిన్నెలు వాష్ చేసుకున్న తర్వాత డైనింగ్ టేబుల్ చాలా మెస్సీగా ఉంది. కొంచెం సిక్‌నెస్ వల్ల అసలు ఏం చేయలేకపోతున్నాను. ఈరోజు మంచిగా నీట్‌గా క్లీన్ చేసేసుకొని పెట్టేద్దామనేసి క్లీన్ చేసేసుకుంటున్నాను. మాకు ఈ డైనింగ్ టేబుల్ వచ్చినప్పటి నుండి ఫస్ట్ ఇంట్లోకి ఏది తెస్తే ఫస్ట్ దీని మీద పెట్టడం అయితే అలవాటైపోయింది. అందుకే ఇంత మెస్సీగా ఉంది. మొన్న ఫ్రూట్స్ తీసుకొస్తే అవి అట్లనే కవర్‌లోనే ఉండిపోయాయి. వీటినైతే ఒక బౌల్‌లోకి వేసేసుకొని డైనింగ్ టేబుల్ మొత్తం నీట్‌గా పెట్టేద్దామనేసి చేసేస్తున్నాను. హాల్‌లో ఉండేది డైనింగ్ టేబుల్ కాబట్టి నీట్‌గా లేకపోతే మనకి ఇంట్లో కూడా పీస్‌ఫుల్‌గా అనిపియదు. అందుకనేసి ఫస్ట్ అయితే నీట్‌గా పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ ఎగ్స్ అయితే బయట షాప్‌లో తెచ్చేసుకున్నాము. మనకు ఆన్‌లైన్‌లో కంటే ఇంకా అదే స్విగ్గీలో బ్లింకిట్‌లో కంటే ఆన్‌లైన్‌లో కిరాణా స్టోర్‌లో అయితే చాలా తక్కువకొచ్చాయండి. అంటే ఆన్‌లైన్‌తో పోలిస్తే బయట కిరాణా స్టోర్‌లో రూ. 50 అట్లా తేడా ఉంది. అందుకే మీకు వీలైతే బయట తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఈ మధ్యలో అన్నిటికి చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి కాబట్టి కొంచెం మనకు ఉన్న దగ్గర అయితే తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఆన్‌లైన్‌లో అయితే ప్రతిదానికి కొంచెం కాస్ట్ ఎక్కువగా చూపిస్తుంది. మీకు వీలు ఉన్నప్పుడు బయటికెళ్ళినప్పుడు తెచ్చుకోవడం అయితే బెటరు. కొంచెమైనా మనీ అయితే సేవ్ అవుతుంది. ఇక్కడైతే ఫ్రూట్స్ అన్నీ ఒక బౌల్‌లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఆరెంజెస్ అయితే కొంచెం పుల్ల పుల్లగా ఉన్నాయి. అందుకే వాటినైతే కొంచెం జ్యూస్ అయితే చేసేసుకోవాలి. నేనైతే సమ్మర్ హాలిడేస్ వచ్చినాక అంటే సమ్మర్ హాలిడేస్ అయిపోయాక వచ్చాకనైతే ప్రతిరోజు వీడియో పోస్ట్ చేద్దామనేసి అనుకున్నా. అట్లా మెంటల్‌గా ఫిక్స్ అయ్యి వచ్చేసాను. కానీ మనం అనుకున్నదైతే ఏది జరగదు. ఇప్పుడైతే 1 వీక్ ఒకసారి ఒక వీడియో పోస్ట్ చేయాలనే ఓపిక కూడా ఉండట్లేదు. నేను ఏమనుకున్నానో అదైతే జరగలేదు. అంతకుముందైనా వీక్లీ 3 వీడియోస్ అయితే పోస్ట్ చేసేసేదాన్ని. కానీ ఇప్పుడు 1 వీక్‌లో ఒక వీడియో చేయడానికి చాలా కష్టంగా ఉంది. కానీ నాకు యూట్యూబ్‌లో ఏ విధంగానైనా సక్సెస్ అవ్వాలనే ఇంట్రెస్ట్‌తోనే ఈ వీడియోస్ అయితే చేసేస్తున్నాను. ఎందుకంటే ఒక పని స్టార్ట్ చేసేసామంటే అది కంపల్సరీ మనము సక్సెస్ అవ్వే వరకు కష్టపడాలని అందుకే ఈ వీడియో అయితే పోస్ట్ చేసేస్తున్నాను. కొంచెం ఓపిక లేకున్నా ఓపిక తెచ్చుకొనైతే వీడియోస్ అయితే చేస్తున్నాను. కనీసం ఒక వీక్లీ 2 అన్నా, 3 అన్నా పెడదామని ట్రై చేస్తున్నాను. నేనైతే డైలీ పెడదామనుకున్నాను. కానీ ఏం చేద్దాం హెల్త్ సపోర్ట్ చేయట్లేదు. దానివల్ల వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను. అందుకే కనీసం ఒక 2 అయినా, 3 అయినా వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేశాను. మనము యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలంటే మంచిగా కంటెంట్ ఉండాలి. ఇంకా వీడియోస్ రెగ్యులర్‌గా పెడుతూ ఉండాలి. అది మనం ఏ టైంకి అనుకుంటే ఆ టైంకి పోస్ట్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరైతే కొంచెం వీడియోస్ అయితే వైరల్ అవుతూ ఉంటాయి. కొందరు అంటూ ఉంటారు, మా వీడియోస్ ఎవరు చూస్తారు అనేసి అంటుంటారు. కానీ మనం వీడియోని కరెక్ట్‌గా తీసి టైంకి పెట్టడం వల్ల కంపల్సరీ యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తుంది వేరే వాళ్ళకి. ఇక్కడైతే పొంగల్ చేసేసుకుంటున్నాను. వేడి వేడిగా తినాలనిపిస్తుంది. అందుకనేసి పొంగలైతే ప్రిపేర్ చేసేస్తున్నాను. 1 ½ గ్లాస్ వరకు రైస్ తీసేసుకున్నాను. ఇంకా హాఫ్ గ్లాస్ కంటే కొద్దిగా ఎక్కువగా
పెసరపప్పు అయితే తీసేసుకున్నాను. పెసరపప్పును కూడా కాసేపు నానబెట్టేసాను. ఇంకా బియ్యాన్ని కూడా నానబెట్టేసుకున్నాను. అట్లయితే మంచిగా కుక్ అవుతుంది. ఇంకా 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అన్నంలోనే కొంచెం ఆయిల్ వేసేసుకొని, ఇంకా ఉప్పు అయితే వేసేసుకొని కుక్కర్ అయితే మూత పెట్టేసుకున్నాను. ఇంకొక సైడ్ నెయ్యి వేసేసుకొని పోపైతే పెట్టేసుకుంటున్నాను. నెయ్యి మంచిగా ఎక్కువ వేసేసుకుంటే పొంగల్ చాలా టేస్ట్ వస్తుంది. ఇక్కడైతే కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఇంకా మిరియాలు వేసేసుకొని పోపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. పొంగల్‌కైతే ఎంత ఎక్కువ నెయ్యేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. నెయ్యి లేకపోతే అస్సలు టేస్ట్ బాగుండదు. ఇంకా స్టవ్ మీద అయితే మొత్తం ఆయిల్ పడింది. అందుకనేసి తుడిచేసేసుకుంటున్నాను వెంటనే, లేకపోతే మరకలైపోతూ ఉంటాయి. ఇంకా వేడి వేడిగా పల్లి చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. నాకైతే చాలా ఇష్టము ఇదంటే. అందుకే నైట్ డిన్నర్‌లోకి అయితే ఇది ప్రిపేర్ చేసేసుకున్నాను. కొంచెం తినాలనిపిస్తలేదు. అందుకే ఇష్టమైన ఫుడ్ తింటే కొంచెమైనా ఇష్టంగా తింటామనేసి ప్రిపేర్ అయితే చేసేసుకున్నాను. ఇంకా నా వీడియోస్ ఎలా ఉన్నాయో కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి. అంటే రెగ్యులర్‌గా డైలీ వ్లాగ్సా? ఇంకా ఏమైనా టిప్స్ షేర్ చేయాలా అనేదైతే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. రెగ్యులర్‌గా ఎవరైనా నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేసేయండి. ఇక్కడైతే డిన్నర్ చేసేసాకైతే ఆరెంజ్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇన్ని కాయలకి ఒక గ్లాస్ కూడా రాలేదు. ఇప్పుడైతే ఆరెంజెస్ అంత బాగుండవు. మనకు సీజన్‌లోవే బావుంటాయి. ఇవైతే కొంచెం వింటర్‌లోనే ఎక్కువగా దొరుకుతాయి. అప్పుడే తెచ్చుకోవడం బెటరు. ఇవి అంత టేస్టీగా కూడా లేవు తినడానికి. అందుకే జ్యూస్ అయితే చేసేసుకుంటున్నాను. కొంచెం పుల్ల పుల్లగా ఉన్నాయి. మళ్ళీ పీచు కూడా ఎక్కువగా ఉంది. అందుకనేసి తినలేమనేసి జ్యూస్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. నైట్ టైంలో జ్యూస్ తీసుకుంటే కొంచెం కడుపులో చల్లగా ఉంటుంది. బావుంటుంది కదా! అందుకనేసి నైట్ అయితే ఈ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసేసుకొని తాగేసాను. కానీ 4 కాయలకి ఒక గ్లాస్ కూడా అవ్వలేదు. ఆరెంజ్ జ్యూస్ చేయడం చాలా కష్టము. చేతులైతే నొప్పెడతాయి. జ్యూస్ అయితే తాగేసిన తర్వాత కిచెన్‌లో అన్ని పనుల్ని చేసేసుకున్నాను. గిన్నెలు వాష్ చేసేసుకొని, ఇంకా ఇడ్లీ పిండి మీద టవల్ అయితే వేసేసాను. మంచిగా ఫర్మెంట్ అవుతుంది మార్నింగ్ వరకు. కిచెన్ మొత్తం నీట్‌గా సర్దుకొని అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మార్నింగ్ లేవగానే చాలా ప్రశాంతంగా పనులనైతే స్టార్ట్ చేసేసుకోవచ్చు. స్కూల్స్ ఉన్నాయి కాబట్టి మనకి ప్రశాంతంగా ఉంటే చాలా ఫాస్ట్‌గా కుకింగ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ డేకైతే చిక్కుడుగాయ కర్రీ చేయడానికి ఇక్కడ చిక్కుడుగాయలైతే ఒలుచుకొని పెట్టేసుకుంటున్నాను. రేపు మార్నింగ్ ఇది ఒలుచుకోవడము టైం ఉండదు. అందుకనేసి ఇప్పుడే అయితే ఒలుచుకొని పెట్టేసుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. ఇప్పటివరకైతే నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.